రవి, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతావా? నీ ఇష్టం, ఎక్కడికైనా లేపుకెళ్ళిపోతావా? ఏమైంది? వాడెవడో నన్ను ఉంచుకుంటాడంట. మా బావ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. మనం లేచిపోదాం రవి, ప్లీజ్. ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం వచ్చిన చోటికి. సరే, నువ్వు, నేను, మా అమ్మ కలిసి లేచిపోదాం. అమ్మేంటి? నాకు అమ్ముని తెలుసా? ఆ ముసల్దాన్ని వదిలేసి ఎలా వచ్చేస్తాను అనుకున్నావు? అదే కాదు, నాకు గోల్ ఉంది, ఓ కెరీర్ ఉంది. అయినా ఈ మధ్య అందరికీ లేచిపోవడం అనేది కామన్ అయిపోయింది. అతి గతి లేకుండా లేచిపోతే తోల తీరిపోద్ది. రవి, ఏం మాట్లాడుతున్నావు? సంధ్య, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చే జీతంతో బతకడానికి కష్టంగా ఉంది. ఒక్కోసారి మా అమ్మకి మొత్తం బాడీ స్కాన్ చేయించాలనుకుంటాను, అది కూడా చేసలేకపోతున్నాను. ఈ లేచిపోవడం పక్కన పెట్టు. అసలు నేను మా ఇంటికి తీసుకెళ్లి నేను పోషించే శక్తి నాకు లేదు. అంత డబ్బు నేను సంపాదించట్లేదు. అది అర్థం కావట్లేదు నీకు. ప్రేమకి డబ్బుకి ముడి పెడతావేంటి నువ్వు? డబ్బుకి ప్రేమ అక్కర్లేదు, కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి. డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుద్ది. నేను రూపాయి సంపాదించకుండా నీ మూతి నాగుతూ నీ కొంగు పట్టుకుని వెనకనకే తిరుగుతుంటే చూసి నీకే చిరాకేస్తుంది. నువ్వు గమనించావో లేదో, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమన్నా ఎప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదు. చెప్పానా? చెప్పలేదు. నాకే కాదు, అసలు రూపాయి సంపాదించలేని ఏ ఎదవకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. మనకున్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది: లవ్, మనీ, టైం. వీటిలో ఏ ఒకటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా దగ్గర ప్రేమ తప్ప మనీ, టైం రెండూ లేవు. అయినా నువ్వు నా కోసం వెయిట్ చేస్తానంటే చెయ్యి. నీ ఇంట్లో ప్రతి ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో, నన్ను దొబ్బకో. నిన్ను ఎంత లవ్ చేశాను, నీకోసం పారిపోయి వచ్చాను. కానీ నువ్వు ఇంత సెల్ఫిష్ గా మాట్లాడతావు అనుకోలేదు రవి. నేను సెల్ఫిష్ అని నీకు ఎప్పుడో చెప్పాను. నువ్వు బాధపడినంటే ఒక విషయం అడుగుతాను, చెప్తావా? దా కూర్చో, చెప్తాను. దా కూర్చో. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? అసలు ఎందుకు లవ్ చేస్తున్నావు చెప్పు. నీ బిహేవియర్ ఇష్టం, నీ మెంటాలిటీ ఇష్టం, నువ్వు జోవియల్ గా ఉండటం ఇష్టం. యు వర్క్ హార్డ్ అందుకే కదా. ఇవన్నీ నీ ఇష్టాలు. నీ కోసం నీ ఇష్టమైన క్వాలిటీస్ ఉన్నావని నువ్వు ఎత్తుక్కున్నావు. దాన్ని తీసుకెళ్ళి నేను ఇంత లవ్ చేస్తున్నాను, అంత లవ్ చేస్తున్నాను, నాకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడతావేంటే? ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్వార్థపరుడే. ఇది ఎవరితోనైనా చెప్తే ఏ నా కొడుకు ఒప్పుకోడు. నీ కోసం నువ్వు నా లవ్ చేసావు, నా కోసం నేను లవ్ చేశాను, అంతే. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వే తప్పు చేసావని అసహించుకోవడానికి కావాలంటే నన్ను అసహించుకో. ఇలాంటి ఏదో దొరికాడేంటా అని. నో, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. ఇంట్లో ప్రాబ్లమ్స్ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. డైరెక్టర్ వివి వినాయక్ గారు మనం చేసిన ట్రయల్ షూట్ చూశారు. నీవు స్క్రీన్ టెస్ట్ చేస్తా ఉంటున్నారు. వెళ్దాం పద. నేను రాను. సంజయ్ నా మాట విను. నేను విన్ను. నేను రాను. సంజయ్ నా మాట విను. నేను వినను. ఎందుకు వినాలి? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు ఎవడేరా నా లైఫ్ లో? చెప్పు చెప్పు. నీకు నాకు ఏ సంబంధం లేదా? లేదు. కోప్ పగిలిందా? నీకు నాకు ఏ సంబంధం లేదు, కానీ ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు. అర్థమైందా నీకు? నేను రాను. రాకపోతే తన్ని తీసుకెళ్తాను. పదా.